నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో భారీ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే ఒక ఎస్పీ స్థాయి అలాగే ఏఎస్పీ స్థాయి అధికారులపై వేటుబడింది. ఇక దీంట్లో ముఖ్యంగా కర్త కర్మక్రియగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే విశాల్ గున్ని ఇంకా కాంతిరాణా టాటా వీళ్ళ ముగ్గురుపై కూడా రేపు మాపు చర్యలు ఉండబోతాయి అంటున్నారు. ఈ లోపులోనే దీనికి సంబంధించి ఒక పోలీస్ అధికారి అప్రూవర్గా మారారు అంటున్నారు. మరి ఇంతకు ఆ పోలీస్ అధికారి ఎవరు? మరి దీంతో మిగతా వాళ్ళలో టెన్షన్ పట్టుకుందట. ఇంకా ఎవరో అధికారి, మరి ఆయన ఏం చెప్పారు? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానుమల్లి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటి వరకు కాదంబరి జత్వానీ కేసు 2 రాష్ట్రాల్లోనే కాక ఢిల్లీ వరకు వెళ్ళింది. ఆ సంగతి మనకు తెలిసిన విషయమే. సో అప్పటి నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతోంది. మధ్యలో కొంచెం విజయవాడ వరదలు రావడం వల్ల పోలీస్ అధికారులందరూ ఈ పనిలో నిమగ్నం అవడం వల్ల కొంచెం స్లో అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఆ కేసు స్పీడ్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా దీంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా తాత పేర్లు అయితే వినిపించాయి. అయితే కొత్తగా ఇక్కడ ఏఎస్పీ ఒకళ్ళు, సిపి ఒకళ్ళు, వీళ్ళిద్దరు ఎవరో వేరే చోట పనిచేస్తున్నా కూడా ఈవిని విచారించే టైంలో ఇక్కడికి వచ్చి మరి ఆవిడ విచారణ కొనసాగించారు, నిబంధనలకు విరుద్ధంగా చేశారు అని చెప్పి ఇప్పటికే వాళ్ళిద్దరిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ అప్రూవర్గా మారారు అంటున్నారు. సో ఎవరు ఆ ఆఫీసర్ అంటారు? ఆయన ఒక 40 నిమిషాలు అంటే ఆ కేసులో ఏం జరిగిందో చెప్తే పోలీస్ అధికారులు దాన్ని ఇప్పటికే రికార్డ్ చేశారు అంటున్నారు. సో ఏం చెప్పి ఉంటారంటారు? ఈ కేసు ఏ మలుపు తిరగబోతుందంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారు కదా, ఈ కేసు ఏంటంటే అసలు ఎటువంటి ఒక్క కాంక్రీట్గా ఎవిడెన్స్ లేకుండా, ఒక ఎంక్వైరీ చేయకుండా, సో ఏదో గాలిని పోయే గన్నారంగాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కుక్కల విద్యాసాగర్ అన్నవాడు ఏదో ఆ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అవి తీసుకుని ఎవరిదో ఈవిడిది ఏదో స్థలం ఏదో అగ్రిమెంట్ చేయించుకుని అది వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళకి ఏదో అమ్మేసినట్టుగా అలా రకరకాలుగా వీళ్ళు లేనిపోని ఒక ఆరోపణలు చేసి, సో ఒక వేగ్ ఎవిడెన్స్ పెట్టుకుని ఆగమేఘాల మీద పై అధికారులు ఆజ్ఞ ఇవ్వగానే ఎవరైతే ఆ రోజున ఉన్న ఏసీపీ హనుమంతరావు కానీ లేకపోతే ఆ సిఐ సత్యనారాయణ కానీ వాళ్ళు చేయడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే ఈ హనుమంతరావు అనే వ్యక్తి ఏసీపీ అతను కాకినాడకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. అతనికి అసలు ఆ విజయవాడ పరిధికి ఆ పోలీస్ పరిధికి సంబంధం లేదు. అయినా సరే వాళ్ళని ఆగమేఘాల మీద బాంబే నుంచి ఎవరైతే ఇప్పుడు విశాల గున్ని వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని తీసుకొచ్చి ఆ 42 రోజులు ఆ జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ కస్టడీలో ఉన్న సమయంలో ఈ కేసుకి అసలు ఈ పరిధికి సంబంధం లేని హనుమంతరావు గారు, ఏసీపీ హనుమంతరావు గారు, ఆయన కాకినాడ నుంచి వచ్చి ఆయన ఇంట్రాగేషన్ చేశాడు. అది గంటలు ఇష్టానికి వాళ్ళ ఇష్టానికి ఆ బెదిరింపు ధోరణులతోటి అసలు ఒక మహిళ అనే భావం కూడా లేకుండా వీళ్ళ ఇష్టానికి అర్ధరాత్రి కూడా వాళ్ళు బెదిరిస్తూ ఇంట్రాగేషన్ పేరుతోటి మహిళా పోలీసులు లేకుండా నానా రకాలుగా అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళని ఆ కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు. సో ఇప్పుడు ఆవిడ రావడం, ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం, ఇబ్రహీంపట్నంలో అప్పుడున్న సిఏ చంద్రశేఖర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం, సో ఆయన మొత్తం అదంతా కూడా కుటుంబంతో సహా వచ్చింది. వచ్చినప్పుడు అడ్వకేట్ పాల్ అండ్ ఉమేష్ చంద్ర గారు. సో ఇన్ఫ్యాక్ట్ ఉమేష్ చంద్ర గారు నాకు బాగా మిత్రుడు, బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఆనెస్ట్ ఒక అడ్వకేటు. సో రఘురామరాజు గారి కేసులు కాకుండా ఇప్పుడు మన అమరావతికి సంబంధించిన కేసులు కూడా చాలా కేసులు ఆయన చూస్తూ ఉంటాడు. సో వెరీ యంగ్ అండ్ డైనమిక్ ఒక లాయర్ విశ్వనాథ్ లాంటి వాడు అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ అడ్వకేట్. ఆయన యొక్క సమక్షంలో ఇది కంప్లీట్గా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది చంద్రశేఖర్ గారికి. సో ఇమీడియట్గా ఎవరైతే ఆ యొక్క సిఐ సత్యనారాయణ ఉన్నాడో, హనుమంతరావు గారు ఉన్నాడో ఏసీపీ, వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్గా దీంట్లో పాత్రధారులు సూత్రధారులు ఎవరయ్యా అంటే ఈ యొక్క పి సీతారామాంజనేయులు గారు, రెండవది విశాల్ గున్ని, తర్వాత ఈ యొక్క కాంతిరాణా టాటా. సో వీళ్ళు మెయిన్ పాత్రధారులు సూత్రధారులు. అంటే కనీసం వాళ్ళ యొక్క ఐపీఎస్ ధర్మాన్ని మరిచి కనీసం ఒక పోలీస్ శాఖలో డూసు డోనాట్స్ అన్నీ కూడా తెలిసి కూడా సో కేవలం ఎవరో కొంతమంది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కనీసం ఎథిక్స్ లేకుండా, మోరల్స్ లేకుండా అంత అన్యాయంగా ఒక డాక్టర్ కమ్ యాక్టర్ని, ఆ కుటుంబాన్ని, సో ఆ కుటుంబం కూడా తీసుకుంటే ఆయన కూడా దేశం కోసం సేవ చేసిన వ్యక్తి, సమ్ నావల్ కమాండర్ ఏదో చేసినట్టున్నాడు ఆయన. అలాగే వాళ్ళ మదర్ ఏమో ఆర్బీఐ ఎంప్లాయ్. సో కనీసం ఇవ్వకుండా, రెండోది అసలు ఎటువంటి ఒక ఎవిడెన్సు కాంక్రీట్ ఒక వీళ్ళ దగ్గర
సమాచారం కూడా లేకుండా ఇమీడియట్గా ఏదో పెద్దవాళ్ళు ఏదో దేశద్రోహం చేసినట్టు లేదా రాజద్రోహం చేసినట్టుగా. సో మిగతా కేసుల్లో ఎలాగైతే అంతకుముందు వైసీపీ ఏ విధంగా అయితే రఘురామరాజు గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో అచ్చెన్నాయుడు గారినో, సో మిగతా తెలుగుదేశము బీజేపీ జనసేన నాయకుల్ని ఏ విధంగా అయితే అర్ధరాత్రి గోడలు దూకి అర్ధరాత్రి గారి తలుపులు పగలగొట్టి అయ్యన్న పాత్ర గారిని కానీ మిగతా ఎక్సెట్రా ఏ విధంగా అయితే వీళ్ళు ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా ఏదో ఒక వాళ్ళ బాస్, అది జగన్మోహన్ రెడ్డియా సజ్జల రామకృష్ణారెడ్డియా XY ఎవడో ఒకడో ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. వీళ్ళు ఇమీడియట్గా ఒక ప్రైవేట్ సైన్యం ఎలా ప్రవర్తిస్తుంది, వాడి ఇంట్లో బంట్రోత్ ఎలా ప్రవర్తిస్తాడు, వీళ్ళ యొక్క ధర్మాన్ని లా అండ్ ఆర్డర్ని కూడా మరిచి ఏ విధంగా చేశారో అదేవిధంగా ఈ యాక్టర్ కమ్ డాక్టర్ ఈవిని కూడా అదే చేయడం జరిగింది. సో ఇమీడియట్గా వీళ్ళు ఒక స్పెషల్ ఫ్లైట్లో బాంబే వెళ్ళిపోవడం, సో మొత్తం వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ తీసుకురావడం, ఈ ఎపిసోడ్ అంతా చూసాం. ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరో ఒక ఆఫీసరు వాంగ్మూలం ఇచ్చాడని అతను సరెండర్ అయ్యాడని చెప్పి మీరు చెబుతున్నారు. సో బహుశా ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురే కదా ప్రధాన సూత్రధారులు పాత్రధారులు వీళ్ళే. సో వీళ్ళలో ఎవరైనా చేశారా? లేదు ఇప్పుడు సస్పెండ్ అయిన హనుమంతరావు కానీ లేకపోతే ఆ యొక్క సిఐ సత్యనారాయణ కానీ వీళ్ళలో ఎవరో, మొత్తం మీద ఈ ఐదుగురిలోనే ఎవడో ఉంటాడు. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బలి పశువులు అవడానికి ఎప్పుడు కూడా పోలీసులు వాళ్ళు ఛాన్స్ తీసుకోరు. సో కొన్ని ప్రెజర్స్ వలనో లేకపోతే కొన్ని ప్రలోభాల వలనో, కొన్ని అధినాయకుడు ప్రలోభం వలనో లేకపోతే ఒక వాళ్ళ పోలీస్ బాసు ప్రలోభాల వలన, సో మొత్తం మీద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయినందుకు ఇప్పుడు వాళ్ళ పీకల మీదకి కత్తి వచ్చి నిలబడుతుంది. సో ఉరితాడు ఇప్పుడు వాళ్ళకి రెడీగా ఎలాడుతుంది. సో వాళ్ళు రేపొద్దున కంప్లీట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ పోతాయి. మేబీ ఫర్దర్గా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ బెడ్లు చదువులు ఏ స్టేజ్లో ఉన్నాయి అన్నీ కూడా బేరీ చేసుకుంటే రేపొద్దున బలిపోస అయ్యేది ఎవరు? ఈ ఆఫీసర్సే. సో కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సో డెఫినెట్గా వాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే రీతిలో ఈ విధంగా మీకు చెప్పినట్టుగా వాళ్ళు ఇలా లొంగిపోవడం జరుగుతుంది, వాంగ్మూలం ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంది. ఏదేమైనా ఇది చాలా అప్రజాస్వామికం, ఇది అన్యాయం, దుర్మార్గం. ఆ విధంగా ఒక లేడీని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం, సో ఇలా చేయడం అనేది చాలా ఇది కాకుండానే ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ లేకపోతే విశాల్ గున్ని కానీ కాంతిరామ్ టాటా కానీ, సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్నారు. వీళ్ళు అంటే వీళ్ళు అంతకుముందు కూడా అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద లా చాలా పనులు చేశారు. అంటే విత్ ఇన్ లా ఏ పని చేయలేదు, ఆర్డర్ ఆఫ్ లా ఏ పని చేయలేదు. సో టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం కానీ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడంలో కూడా సో రకరకాల ఆరోపణలు ఆల్రెడీ వీళ్ళ మీద ఉన్నాయి. ఆల్రెడీ ఆయన రెడ్ బుక్లో వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. ప్లస్ ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి, సో బలమైన సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా వీళ్ళకి పాపం పండింది. డెఫినెట్గా ఆ దిశగానే చర్యలు ఉంటాయి. సో ఏ విధంగా అయితే ఆ ఇద్దరు ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారో వీళ్ళు కూడా సస్పెండ్ అవుతారు. డెఫినెట్గా యాక్షన్ ఉండాలి, యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ బరితెప్పింగ్ అనేది కంప్లీట్గా ప్రతి విభాగంలోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఈ విధంగానే బరితెగించిపోయారు. ఈవెన్ కొంతమంది తెలుగుదేశం నాయకులు, కొంతమంది జనసేన నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు కూడా వీళ్ళకి ఎదురు తిరిగినప్పుడు అంటే ఈ ఆఫీసర్స్ అనకాలు వాళ్ళ జిల్లాల్లో కొంతమంది ఆఫీసులకు ఎదురు తిరిగి అసలు ఏంటి అన్యాయం ఏంటి, ఏ తప్పు చేయకుండా కేసులు పెడుతున్నారు, అటెంప్టెడ్ మర్డర్ కేసులు పెడుతున్నారు, లేకపోతే SC/ST కేసులు పెడుతున్నారు, అసలు ఏంటి ఏమనుకుంటున్నారు, రేపొద్దున మా గవర్నమెంట్ రాబోతుంది వస్తే మీ మీద చర్యలు ఉంటాయంటే కొంతమంది అధికారులు ఎవరైతే ఈ యొక్క పోలీస్ శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు బాహాటంగా ప్రశ్నించిన నాయకులనే బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఏం చేస్తారు? గవర్నమెంట్ వస్తుంది, ఏం చేయగలుగుతారు మీరు? ఆల్రెడీ మేము సంపాదించుకున్నాం, కావాల్సినంత సంపాదించుకున్నాం, డబ్బులు ఉన్నాయి, మీరు యాక్షన్ తీసుకున్న లోపల మేమే జాబ్లు వదిలేస్తాం, బెంగళూరు వెళ్తాం, లేకపోతే చెన్నై వెళ్తాం, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం, వేరేదైనా వ్యాపారం చేసుకుంటాం, మాకు ఈ జాబ్ మీద బతకాలనే భావం లేదు. అంటే కొంతమంది టెయింటెడ్, కొంతమంది అవినీతి పరులు, కొంతమంది రాజకీయ నాయకులు ఈ వైసీపీ నాయకులతో కుమ్మక్కైన వాళ్ళు, ప్లస్ ఎస్పెషల్లీ ఎవరైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారి వర్గానికి ఆయనకి సంబంధించిన నాయకులు ఇంత బాహటంగా ఆ నాయకుల్ని బెదిరించిన దాఖనాలు కూడా ఉన్నాయి. ఇందుకు కానీ చాలా కమెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈ వార్తలు వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి శిక్ష పడదు, వీళ్ళకి శిక్ష పడినా కూడా వీళ్ళు
బెయిల్ మీద వచ్చి తప్పించుకుంటారు, ఇప్పుడు ప్రభుత్వం శిక్ష వేయలేదు, వివేక హత్య కేసు చూసాం కదా, ఎంతవరకు ఏం పురోగతి ఉంది అని చెప్పి ఏపీ ప్రజల నుంచే కమెంట్స్ వస్తున్న పరిస్థితి. అండ్ మనం చూసాము చేసిన తప్పు కాకుండా ఇంకా సాక్షి మీడియాలో కొన్ని కథనాలు ప్రచురిస్తోంది. అంటే ఆవిడ మీద పలు రకాల కేసులు ఉన్నాయి, ఆవిడ ఈవెన్ టెర్రరిస్ట్ కింద ఆవిడ లెక్క కట్టారు, అలాంటి ఆవిడకి వీళ్ళు రాచ మర్యాదలు చేస్తున్నారు, ఆవిడ అది చూసుకునే పోలీస్ అధికారులను బెదిరిస్తోంది, ఇదంతా ప్రభుత్వం అండతోనే జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేస్తుంది. సో మీరు అన్నట్టు ఇలాంటి అధికారులందరికీ తగిన శిక్ష పడితేనే ఫ్యూచర్లో ఎలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అమ్మ, ఎందుకంటే ఆ ఫీర్ అన్నది ఉండాలి, అది క్రియేట్ చేయాలి సిస్టంలో. ఇప్పుడు మీరు చూస్తే వర్క్ కల్చర్ అనేది కంప్లీట్గా పోయింది. గత 5 ఏళ్లుగా మీరు యూ టేక్ ఎనీ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ పోలీస్ శాఖ, ఏ డిపార్ట్మెంట్లో కూడా, అది రెవెన్యూ అవునాయి, R&B అవునాయి, యూ కాల్ ఆ సిస్టంలో, అంటే ఒక పరిపాలనా వ్యవస్థలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో, ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో, మొత్తం అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కోసం, తన అక్రమాల కోసం, తాను చేసిన ల్యాండ్, శాండ్, వైన్, ఈ వీటిలో చేసిన మోసాలు కానీ అక్రమాల కోసం మొత్తం కంప్లీట్ సిస్టమ్స్ అన్నిటిని కూడా అతను సర్వనాశనం చేసేసాడు. సో అసలు వర్క్ కల్చర్ అనేదే పోయింది, ఎక్కడ కూడా వర్క్ కల్చర్ లేకుండా అయిపోయింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే డెఫినెట్గా బాబు గారు ఎన్ని రిస్టోర్ చేసి అన్నిటిని కూడా గాడిలో పెట్టడానికి ఆయన ఎంత సతమతం అవుతున్నారో మనం చూస్తున్నాం. ఒక పక్కన వరదలు, ఒక పక్కన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఒక పక్కన నెల వచ్చేటప్పటికి వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి, నెల వచ్చేటప్పటికి పింఛన్లు ఇవ్వాలి, చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. సో మళ్ళీ రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, మళ్ళీ పోలవరాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి, అమరావతిని గాడిలో పెట్టాలి. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మధ్యలో కంప్లీట్గా ఈ వర్క్ కల్చర్ పోవడం అనేది చాలా దుర్మార్గం. అసలు ఎవరిలో కూడా జవాబుదారీతనం లేదు కూడా. ఆ వరదల టైంలో కూడా చూశారు మీరు, ఎంతోమంది అధికారుల మీద ఆయన కోపడటం కూడా చూశారు. అసలు ఎక్కడ కూడా జవాబుదారం లేదు, పద్ధతి లేదు. కాబట్టి కంప్లీట్గా ప్రక్షాళన అనేది చెయ్యాలి. ఆల్రెడీ చేయడం మొదలుపెట్టారు, చేస్తున్నారు కూడా. రెండోది కూడా ఏంటంటే ఎవరైతే ఇటువంటి అధికారులు ఉన్నారో ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలా కొంతమంది అమాయకులు బలి అవ్వకుండా ఉండడం కోసం సో డెఫినెట్గా కఠినమైన యాక్షన్ తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఒక సిస్టమ్ మళ్ళీ పర్ఫెక్ట్గా ఇదవుతుంది. లేదంటే యథా రాజా తదా ప్రజా రీతిలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి టైంలో వీళ్ళందరూ ఏ విధంగా విచ్చలవిడితనంగా ప్రవర్తించారో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏదైనా మెతక వైఖరి తీస్తే సో మళ్ళీ అదే విధంగా ఉంటుంది. రెండోది ఏంటంటే మీరు ఇంకో మాట చెప్పారు, ఈ విధంగా ఆవిడకి రకరకాలుగా మీరు వీళ్ళందరూ ఆరోపణలు చేసి ఆవిడని మానహారం చేస్తూ ఆవిడ ఏదో పెద్ద క్రిమినల్ అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు సాక్షులు. అది పెద్దగా మనం ఆశ్చర్యపడే అవసరం లేదు. సొంత చిన్నాయన్ని చంపేసేసి చిన్నాయన కుటుంబానికి ఎన్ని బొంకులు ఎన్ని రంకులు అంటగట్టారో ఈ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. అటువంటిప్పుడు ఎక్కడో బాంబేలో ఉండే ఆవిడ ఒక నార్త్ ఇండియన్, మనకు సంబంధం లేని వ్యక్తి. సో ఆవిడకి వీళ్ళు ఈ విధంగా ఆవిడ గురించి అవాకులు చవాకులు పేరడం, లేకపోతే ఆవిడ గురించి ఇలాగ పిచ్చి రాతలు రాయడం, సో ఆవిడని మానహారణం చేయడం, ఆవిడని ఈ విధంగా డిగ్రేడ్ చేయడం, డిమోరల్ చేయడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అసలు ఒక అవినీతి సంపాదనతో ఒక అక్రమాలు దుర్మార్గాల నుంచి పుట్టిన ఈ సాక్షి మనసాక్షి లేని సాక్షి, అది ప్రింట్ మీడియానే ఎలక్ట్రానిక్ మీడియానే మీరు చూశారు. అసలు వాళ్ళు చేసే వాళ్ళ యొక్క రైటింగ్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క డిబేట్స్లో కూడా ఎక్కడ కూడా మీకు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అనేది సత్యమో, వీళ్ళ యొక్క డిబేట్స్లో కానీ లేకపోతే వీళ్ళ రాతల్లో కానీ అంత రోత తప్పించి ఏముండదు. సో కాబట్టి ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, డెఫినెట్గా వీళ్ళందరినీ శిక్షించాలి. సో శిక్షిస్తేనే రేపొద్దున మీరు చెప్పినట్టుగా ప్రజల్లో ఉన్న అపోహలు పోతాయి, అపోహలు తొలగిపోతాయి. సో డెఫినెట్గా ప్రజలు కూడా హర్షిస్తారు, అభినందిస్తారు. లేదంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఇప్పటికే రకరకాల కథనాలు రకరకాలుగా ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళకి తావిచ్చినట్టు అవుతుంది. డెఫినెట్గా అటువంటి చర్యలు జరగకుండా ఉండాలి, ప్రజల యొక్క అపోహలు తొలగిపోవాలంటే డెఫినెట్గానే ఈ కేసుని చాలా పగడ్బందీగా వాళ్ళు టేకప్ చేయాలి, దర్యాప్తు చేయాలి. చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే వాళ్ళు కఠినంగా శిక్షించాలి. వాళ్ళ అవసరమైతే సర్వీస్ నుంచి కూడా వాళ్ళు రిమూవ్ చేయాలి. సో డెఫినెట్గా రేపొద్దున వచ్చే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, జవాబుదారీ ఉంటుంది. సో ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మిత్రపక్షంలో ఉన్న మిగతా నాయకులకి అందరికీ నా మనవి. నమస్తే అమ్మా.